హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపర. ఈరోజు వీడియో వచ్చేసి విజయవాడలో ఉన్న కనకదుర్గ టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్లో ఇప్పుడు అమ్మవారికి సారె అయితే సమర్పిస్తున్నాము. ఆ సారె ఎలా సమర్పిస్తున్నాం అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది ఒక చిన్న లైక్ ఇచ్చేసి కామెంట్ చేసేయండి. అండ్ అంతేకాకుండా మేము 60 మంది మెంబర్స్ కలిసి ఇట్లాగా విజయవాడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి సారె అయితే తీసుకొని వెళ్ళాం కదండి. ఇక్కడ మేమందరం అయితే ముందు వచ్చేసాము. ఇంకా వెనకాల ఒక వెహికల్ అయితే వస్తుంది. ఆ వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఈలోపు అందరం ఇక్కడ నుంచున్నాం కదా అని చెప్పేసి ఒక చిన్న ఫోటో అయితే దిగేసాము. ఈలోపు అక్కడ అమ్మవారిని రెడీ చేసాం కదండి. అమ్మవారు కూడా వచ్చేసారు. ఇంకా అమ్మవారిని తీసుకొని ఇప్పుడైతే కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట. అమ్మవారి నామం చెప్పుకుంటూ ఎంత చక్కగా అమ్మవారి ఊరేగింపుతో అయితే కొండపైకి వెళ్ళి అమ్మవారికి మేము తెచ్చిన సారె మొత్తం చూపించి ఆ తర్వాత కింద మండపంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వచ్చేసి సారె అయితే సమర్పించామన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా వీడియో అనేది వాచ్ చేసేయండి. చూశారు కదండి, మేళతాళాలతో అమ్మవారి ఊరేగింపు ఎంత చక్కగా జరిగింది అనేది. ఇప్పుడైతే కొండ పైకైతే వచ్చేసామన్నమాట. అమ్మవారిని దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇక్కడ కొండల మధ్యలో అమ్మవారి టెంపుల్ ఎంత చక్కగా ఉందో మీరు చూస్తున్నారు కదండి. అండ్ అంతేకాకుండా కొండపైకి రాగానే ముందు బయట ఉన్న అమ్మవారిని చూసుకుంటూ అయితే లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ ఈ గోపురం దగ్గర అయితే చూడండి ఎంత చక్కగా అలంకరించి ఉన్నారో. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మేము తెచ్చిన సారె మొత్తం అమ్మవారికి చూపించి ఆ తర్వాత మేమైతే కిందకొచ్చి కింద మండపంలో ఉన్న అమ్మవారికి సారెని అయితే సమర్పించాము. అండ్ అలాగే కింద మండపంలో పూజ కూడా ఎంత చక్కగా జరిగింది అనేది మీ అందరికీ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎవరు స్కిప్ చేయమాకండి. వీడియో ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మేమందరం ఎంతమంది వెళ్ళాము, ఎవరెవరు వెళ్ళాము అనేది కూడా మీకు ఇక్కడ ఒక చిన్న వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్క ముత్తైదుకి కూడా ప్రతి ఒక్క సారె సంబంధించిన వస్తువులన్నీ అందేలాగా ముందే ప్యాకింగ్ చేశాము. అలాగే ముందే అమ్మవారిని ఇంటి దగ్గర నుంచి ఊరేగింపు అయితే చేశాము. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కింద వీడియోస్ అయితే ఉంటాయి, మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ని కూడా వాచ్ చేసేయండి. సో ఈ వీడియోస్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూశారు కదండి, ఇంతమంది మహిళలతో అమ్మవారి ఊరేగింపు కానీ సారథి తీసుకొని రావడం కానీ చాలా సంతోషంగా ఉందన్నమాట. అంతేకాకుండా ఈ సంవత్సరం
60 మంది వచ్చాం కదండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా 100 మెంబర్స్ అంటే 101 కానీ 108 కానీ రావాలని అనుకుంటున్నాము. అమ్మవారి ఆశీస్సులు మన పైన ఉంటే అంతే చక్కగా మనం అంతే అమ్మవారిని దర్శించుకోవచ్చు అనమాట. ఓకే, టెంపుల్ లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేసామన్నమాట. టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాక ఇక్కడ బయట వ్యూ అయితే ఒక్కసారి చూస్తున్నారు కదండి ఎంత రష్గా ఉందో. మనం ఆడపిల్లకి సారే పంపిస్తాం కదండి, అలాగే ప్రతి ఆషాఢ మాసంలో కూడా మనం అమ్మవారికి ఈ విధంగా సారీ సమర్పిస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు అయితే మేము 4 ఇయర్స్ నుంచి చేసాము. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 5th ఇయర్ అనమాట. ఆ 5th ఇయర్ కూడా చాలా చక్కగా జరుపుకోవాలని అనుకుంటున్నాము. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని రాగానే ఒక చిన్న ఫోటో అయితే దిగేసి ఇంకా తర్వాత కింద మండపంలోకి అయితే వెళ్ళిపోతున్నాము. మండపంలో అమ్మవారి పూజ కూడా ఎంత చక్కగా జరిగింది అనేది ఇంకా నా మాటల్లో కంటే మీరు ఈ వీడియో రూపంలో అయితే చూసేయండి. ముందుగా కింద మండపంలో అమ్మవారి ఆషాఢమాస సారె సమర్పణ 2024 అని బ్యానర్ అయితే ఉంది కదండి. మనం ప్రతి సంవత్సరం సారెకి అయితే వెళ్తాము. అలాగే ఈ సంవత్సరం కూడా సారె సమర్పించడానికైతే వెళ్ళాము. ఎంతమంది మహిళలు సారె సమర్పించడానికి వస్తున్నారు ఒక్కసారి చూసేయండి. అండ్ అలాగే ఇక్కడ మా పూజ ఎలా జరిగింది అనేది అది కూడా చూసేయండి. మీ చేతుల్లో ఉన్న అమ్మవారి వదిలిపెట్టండి. కూడా మీరందరూ చేతులుగా చెప్పండి. అమృతోప అందరూ మీరు చెప్పారు. ప్రాణోపాయ అందరూ కూడా చేతులు పెట్టండి. చేతుల్లో మీ చేతుల్లో చూపెట్టేసేయండి. ఓం ప్రాణ 5 సార్లు పెట్టండి. ఓం ప్రాణాయ నమః, ఓం మపానాయ నమః, ఓం జ్ఞానాయ నమః, ఓం ముదానాయ నమః, ఓం దమానాయ నమః. మధ్య మధ్య వారి సమర్పయామి. అమృతోపస్నానమధి తాంబూలం సమర్పయామి. నీరాజనం ఎవరు లేవకండి, చెప్పండి. అప్పుడైతే ఒక్కొక్కడు చూడండి. పోలాలండి. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ, మాతా మహారాత్రి. చెప్పండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ నమస్థిత నమస్తస్యై 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 నమో నమః. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ. ఒక్కొక్కళ్ళుగా మీరు తీసుకొచ్చిన వస్తువులు తీసుకుని ఒక్కొక్కడుగా 2 ఎవ్వరూ చూసుకోవద్దు. బిల్డింగ్ ఒక్కొక్కళ్ళు వచ్చి తీసుకురండి. చూశారు కదండి పూజ ఎంత చక్కగా జరిగింది అనేది. అండ్ ఆ తర్వాత ఈ విధంగా పక్కకు వచ్చి ఆ మండపంలోనే ఇలా ఒక పక్కన కూర్చున్నామన్నమాట. అందరము కలిసి ఇలా పక్కన కూర్చొని అమ్మవారికి సారీ చూపించాం కదండి. అక్కడ సారీ సంబంధించిన వస్తువులు కొన్ని ప్యాకింగ్ చేయడానికి అయితే కుదరదు కాబట్టి ఇక్కడ ఆ ప్యాకింగ్ చేయని వస్తువులన్నింటినీ ఇక్కడ మహిళలందరికీ అయితే ఇస్తున్నారనమాట. ముందుగా అమ్మవారి చలిమిడి, అలాగే చక్రాలు అండ్ పసుపు కుంకుమ ఇక్కడ అవన్నీ అయితే వచ్చేసినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసారు కదండి ఈ విధంగా అన్నీ అందరికీ అందేలాగా చూసుకొని ఇంకా తర్వాత అయితే కిందకైతే దిగేసాము. ఇక్కడ అమ్మవారితో ఒక చిన్న ఫోటో దిగుదామని చెప్పేసి ఈ విధంగా అమ్మవారితో ఒక చిన్న ఫోటో అయితే దిగేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నామండి. ఇంకా రిటర్న్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా? ఇంకా కింద వచ్చి మేము యాక్చువల్గా అయితే ఎప్పుడు ఇంక ఇక్కడే ఫుడ్ అనేది తినేస్తాము, కానీ ఇంకా టైం లేదని చెప్పేసి ఇంకొక టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము. సో ఫ్రెండ్స్, ఏ టెంపుల్కి వెళ్ళాము అనుకుంటున్నారా? అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.
సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. నాగమణి కొల్లిపార. బాయ్ బాయ్.